నమస్తే. అన్నా చెల్లి మధ్య వార్ మరింత ముదురుతున్నది. కేటీఆర్ రెండోసారి చెల్లి కవితను దొంగ దెబ్బ తీసినట్టుగా కనబడుతున్నది. ఫస్ట్ టైం కవిత అమెరికాలో ఉన్నప్పుడు ఆమె రాసిన లేఖను లీక్ చేసి ఫస్ట్ టైం దొంగ దెబ్బ తీసిండు. రెండోసారి నిన్న ఆమె తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గౌరవాధ్యక్షురాలిగా ఉన్న కవితను రాత్రికి రాత్రి ఆమె అమెరికాలో ఉన్నప్పుడు తన కొడుకు కోసం అమెరికాకు వెళ్ళిన సందర్భంలో అమెరికాలో ఉన్నది చూసుకొని రెండోసారి మళ్ళీ ఆ టీబీజీకేఎస్ అధ్యక్షుడిగా కొప్పుల ఈశ్వర్ను నియమిస్తూ కవిత అనుచరులు కవిత మనుషులు ఎవరైతే ఆ టీబీజీకేఎస్లో ఉన్నారో వాళ్ళిద్దరిని అందులోంచి తొలగించి అండ్ ఇంకొక ఇద్దరు రాజీనామా కూడా చేయడం జరిగింది టీబీజీకేఎస్కి కవిత అనుచరులు. సో ఇట్లా రెండోసారి కవిత అమెరికాలో ఉన్నది చూసుకొని రాజకీయంగా పక్కా స్ట్రాటజీతో పక్కా వ్యూహంతో కవితను రెండోసారి కేటీఆర్ దొంగ దెబ్బ తీసిండు. దీని మీద కవిత కూడా అంతే స్పీడ్గా అంతే ఫాస్ట్గా అంతే ఘాటుగా రియాక్ట్ అయింది. గతంలో నన్ను ఫస్ట్ టైం ఈ రకంగానే ఇబ్బంది పెట్టారు అమెరికాలో ఉన్నప్పుడే, మళ్ళీ ఈసారి నేను అమెరికాకు వచ్చినప్పుడు మళ్ళీ దొంగ దెబ్బ తీశారని కవిత ఒక సంచలన ప్రెస్ నోట్ని రిలీజ్ చేయడం జరిగింది. ఆ ప్రెస్ నోట్ మన ముందున్నది. ఆమె ఏమన్నదా ఆ ప్రెస్ నోట్లో ఒక్కసారి చూద్దాం. తెలంగాణలోని 4 ఉమ్మడి జిల్లాల పరిధిలో ఉన్న సింగరేణి బొగ్గుగని కార్మికులకు మీ కల్వకుంట్ల కవిత నమస్కరించి రాయునది. అన్నాదమ్ములు అక్కా చెల్లెన్లారా, తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షురాలిగా 10 ఏళ్ల పాటు మీకు సేవ చేసుకునే అవకాశం నాకు దక్కడం అదృష్టంగా భావిస్తున్నా. ఈ 10 ఏళ్ల కాలంలో టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షురాలిగా ప్రతి కార్మిక కుటుంబంలో ఒక సోదరిగా మీకు సేవలు అందించా. బుధవారం హైదరాబాద్లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షులుగా ఎన్నికైన శ్రీ కొప్పుల ఈశ్వర్ గారికి శుభాకాంక్షలు. కార్మిక చట్టాలకు విరుద్ధంగా పార్టీ ఆఫీస్లో ఈ ఎన్నిక నిర్వహించడం సాంకేతికంగా తప్ప ఒప్ప అనే అంశాలు పక్కన పెడితే రాజకీయ కారణాలతోనే ఈ ఎన్నిక జరిగినట్టుగా తెలుస్తున్నది. అంటే పొలిటికల్ ఈక్వేషన్స్ అంటే ఏముంటాయి? కవితని బీఆర్ఎస్కి దూరం చేయాలి, కవితను దొంగ దెబ్బ తీయాలి, రాజకీయంగా ఖతం చేయాలి, ఆమెను ఆ పార్టీలో ఉండనివ్వకుండా ఆమెను ఇరిటేట్ చేయాలి, ఆమె తన దారి తాను చూసుకు వెళ్ళేలాగా ప్లాన్ చేయాలి అనే ఒక పొలిటికల్ ఇంటెన్షన్తోనే ఈ ఎన్నిక జరిగిందని ఆమె భావిస్తున్నది. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో భాగంగా సింగరేణి బొగ్గుగని కార్మికులను ఏకతాటిపైకి తెచ్చి పోరాటంలో భాగస్వామ్యం చేసేందుకు నేను మొదటి నుంచి ముందు వరుసలో ఉండి పనిచేశా. 2015 ఆగస్టు 17వ తేదీన కొత్తగూడెంలో నిర్వహించిన టీబీజీకేఎస్ జనరల్ బాడీ సమావేశంలో 11 ఏరియాల నుంచి హాజరైన 1000 మందికి పైగా సభ్యుల సమక్షంలో నన్ను గౌరవాధ్యక్షురాలిగా ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో అప్పటి టీబీజీకేఎస్ అధ్యక్షుడు కనకరాజు, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ ఏనుగు రవీందర్ రెడ్డితో పాటు సీనియర్ నాయకుడు కెంగెర్ల మల్లయ్య సహా అందరూ ముఖ్య నాయకులు ఇందులో పాల్గొన్నారు. టీబీజీకేఎస్లో జరిగే అన్ని నిర్ణయాలను గౌరవాధ్యక్షురాలి హోదాలో నేనే తీసుకునేలా తీర్మానం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం నేను పోరాడుతుంటే కొందరు నాపైన కుట్రలు చేస్తున్నారు. అలాంటి కుట్రలతో వ్యక్తిగతంగా నాకు వచ్చే నష్టం ఏమీ లేకపోయినా కార్మికుల శ్రేయస్సుకు కృషి చేస్తున్న నన్ను తొలగించి వారి ఐక్యతను దెబ్బతీయడమే కొందరి లక్ష్యంగా కనిపిస్తున్నది. కొందరంటే ఎవరిగా అన్ననే, ఇంక అంతకుమించి ఏముండదు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయనే, నిర్ణయాలు తీసుకోవాల్సింది ఆయనే. ఖచ్చితంగా మరి తండ్రి ఉన్నాడు కదా, ఆయనకి తండ్రే ఈమెకి తండ్రే కదా, మరి తండ్రి కవిత విషయంలో ఆలోచించలేదా అంటే తండ్రి ఇవాళ కేసీఆర్ నిర్ణయాలు తీసుకునే పొజిషన్లో లేడు. వెరీ సింపుల్. ఆయన తన మీద ఉన్న కేసులు తన ఆరోగ్యము అది చూసుకోవడమే సరిపోతుంది ఆయనకి. ఆయన ఇప్పుడు పైసలు వీళ్ళ దగ్గర ఉన్నాయి, భూములు వీళ్ళ దగ్గర ఉన్నాయి, వీళ్ళు చెప్పింది ఆయన వినాలి తప్ప ఆయన చెప్పింది వీళ్ళు వినే పొజిషన్లో లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే సంస్థలో డిపెండెంట్ ఉద్యోగాలు ఇచ్చే పద్ధతిని పక్కన పెడితే గౌరవ కేసీఆర్ గారిని ఒప్పించి తిరిగి ఆ డిపెండెంట్ ఉద్యోగాలను కారుణ్య నియామకాల పేరుతో పునరుద్ధరించేలా చేశాను. తద్వారా సింగరేణిలో 19,463 మంది యువతకు ఉద్యోగాలు ఇప్పించాను అని తెలియజేయడానికి సంతోషిస్తున్నా. ఇదంతా కవిత రాసిన ప్రెస్ నోట్ అన్నమాట. సకల జనుల సమ్మెతో సింగరేణిలో తట్టా చెమ్మాస్ బంద్ పెట్టి స్వరాష్ట్ర సాధన ఆకాంక్షను ఢిల్లీకి తెలియజేసేలా కృషి చేసిన మన కార్మికులందరికీ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా తెలంగాణ ఇంక్రిమెంట్ ఇప్పించాను. కార్మికులు తీసుకునే 10 లక్షల రూపాయలకి పైబడిన హౌసింగ్ లోన్ పైన వడ్డీ చెల్లింపు,
కార్మికులు నివసించే క్వార్టర్స్కు ఉచిత కరెంటు, ఉచిత ఏసీ సదుపాయం ఇప్పించాను. కార్మికులకు ఇచ్చే మ్యాచింగ్ గ్రాంట్ 10 రెట్లు పెంచేందుకు పాటుపడ్డాను. ఐఐటి, ఐఐఎం లాంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో సీట్లు సాధించిన కార్మిక కుటుంబాల్లోని పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ సదుపాయం తీసుకొచ్చాను. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి రోజున పూర్తి వేతనంతో కూడిన సెలవును మంజూరు చేయించాను. సంక్రాంతి, రంజాన్, క్రిస్మస్ పండుగలకు ఆప్షనల్ సెలవులు మంజూరు చేయించాను. కార్మికుల కుటుంబానికి మాత్రమే పరిమితమైన కార్పొరేట్ వైద్యాన్ని వారి తల్లిదండ్రులకు కల్పింపజేశాను. క్యాడర్ స్కీమ్, మరణించిన లేదా మెడికల్ అన్ఫిట్ అయిన కార్మికుల కుటుంబాల్లోని వారసులు మేజర్ అయ్యేంత వరకు ఎంఎంసీ సదుపాయం కల్పించడం సహా కార్మికుల కుటుంబాలకు అండగా నిలిచేందుకు ఎన్నో పథకాలు అమలు చేయడంలో క్రియాశీలకంగా పనిచేశాను. భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్లో కొన్నాళ్లుగా జరుగుతున్న పరిణామాలు మీకందరికీ తెలిసే ఉంటుందని భావిస్తున్నాను. పార్టీ రజతోత్సవ సభలో పార్టీ అధినేత కేసీఆర్ గారి ప్రసంగం పైన వివిధ వర్గాలు ప్రజలు వ్యక్తం చేసిన అభిప్రాయాలను నేను లేఖ రూపంలో తెలియజేశాను. నా తండ్రి గారైన కేసీఆర్ గారికి నేను గతంలో కూడా ఇలాంటివి ఎన్నో లేఖలు రాశాను. నేను గతంలో అమెరికా టూర్కు వెళ్ళినప్పుడు కేసీఆర్ గారికి రాసిన ఆ లేఖను లీక్ చేశారు. ఆ లేఖను లీక్ చేసి నాపై కుట్రలకు పాల్పడుతున్న వారు ఎవరో బయట పెట్టాలని నేను కోరాను. పార్టీలో జరుగుతున్న వ్యవహారాలు నేను ప్రశ్నించడమే తప్పు అన్నట్టుగా నా పైన కక్ష కట్టారు. ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలు, ఘటనలన్నీ మీ మననంలో ఉన్నాయని అనుకుంటున్నాను. ఆడబిడ్డగా పార్టీ మంచి కోరి రాసిన లేఖను లీక్ చేసిన కుట్రదారులు ఎవరో చెప్పాలని కోరితే నా పైన కక్ష కట్టారు. ఆమె చాలా క్లియర్గా గ్రీకు వీరుడు, లీకు వీరుడు అని గతంలోనే అన్నని టార్గెట్ చేసింది. వెరీ క్లియర్గా ఇది కేటీఆర్ని కార్నర్ చేస్తూ రాసిన లెటర్. అల్టిమేట్గా కవితని దొంగ దెబ్బ తీసింది కూడా కేటీఆర్ఏ. సో కాబట్టి ఆమె ఆయనకే రాస్తుంది తప్ప ఇంకొకరికి రాస్తుంది. సింపుల్. ఆయన ఉద్దేశం ఏంటంటే ఈమె ఈ పార్టీలో ఉండొద్దు, పోయింది ఏదో పోయింది, కథం అయిపోయింది, మళ్ళీ ఆమెను తెచ్చుకుంటే మళ్ళీ మొదటికే మోసం వస్తుంది అన్నది కేటీఆర్ ఆలోచన. ఆమె పోతగా నిన్ను మాత్రం వదిలిపెట్టనని ఆమె. ఇట్లా ఈ వారు నడుస్తున్నది. ఇక మధ్యలో హరీష్ రావు ఏమో మీరు దండుకుంటుంటే నేను మంచిగా సలిగాసుకోవచ్చు అన్నది ఆయన ఆలోచన. ఎవరి లెక్కలు వాళ్ళకున్నాయి. ఆ కుట్రదారులే అంటే ఆ కేటీఆరే నన్ను వివిధ రూపాల్లో వేధింపులకు గురి చేస్తున్నారు. నేను అమెరికా టూర్లో ఉన్న సమయంలో కార్మిక చట్టాలకు విరుద్ధంగా టీబీజీకే సెంట్రల్ కమిటీ సమావేశం నిర్వహించి కొత్త గౌరవాధ్యక్షుల్ని ఎన్నుకున్నట్టుగా ప్రకటించారు. టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షురాలి పదవిలో ఉన్నా లేకపోయినా ప్రతి కార్మిక కుటుంబంలో సభ్యురాలిగా ఎల్లవేళలా నేను మీ వెన్నంటే ఉంటాను. గడిచిన దశాబ్ద కాలంగా సంఘం గౌరవాధ్యక్షురాలిగా, అంతకుముందు ఉద్యమ నాయకురాలిగా ఎలాంటి సేవలు అందించానో ఇకపైన కూడా కార్మికుల కోసం అలాగే పనిచేస్తా. కార్మికులకు ఏ చిన్న కష్టం వచ్చినా మీకు అండదండగా ఉంటాను అని మాట ఇస్తున్నా. ధన్యవాదములతో మీ కల్వకుంట్ల కవితని ఈ లెటర్, ఈ ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. ఆమె తన కొడుకు చదువు కోసం అమెరికా వెళ్ళింది 15 రోజుల పాటు. 15 రోజుల తర్వాత ఆమె తిరిగి వచ్చే అవకాశం ఉంది. సో నిన్న టీబీజీకేఎస్ అధ్యక్షుడిగా కొప్పుల ఈశ్వర్ని ఎన్నుకోవడం, దాంతోపాటు కవిత అనుచరులను బయటకు పంపడం, ఇదంతా జరిగింది. సో ఇమీడియట్గా ఆమె ఇవాళ ఈ ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. మరి దీనికి మళ్ళీ బీఆర్ఎస్ ఏమైనా రియాక్ట్ అవుద్దా అంటే నేను అనుకూడా ఏమీ రియాక్ట్ అవ్వకపోవచ్చు. సో ఈమె చెప్పాల్సింది ఈమె చెప్పింది. మరి వాట్ నెక్స్ట్ ఏం చేయబోతున్నారు అనేది చాలా కీలకం. ఆల్రెడీ ఇప్పుడు వీళ్ళు సింగరేణి జాగృతి పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేసి యాత్ర చేస్తామని ఆల్రెడీ స్టార్ట్ చేసిరు వీళ్ళు గట్టిగానే. అండ్ దాంతోపాటు అందులో ఉన్న ఆ టీబీజీకేఎస్ కోశాధికారిగా ఉన్న ఆయన ఏం పేరు వెంకట, ఆయన రాజీనామా చేయడం జరిగింది. ఇగో తెలంగాణ బొగ్గుగాని కార్మిక సంఘంకి కేంద్ర కోశాధికారిగా రాజీనామా. టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షురాలుగా 10 సంవత్సరాలు ఉన్న కవితక్క గారిని జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించకుండానే గౌరవాధ్యక్షురాలుగా మార్పు చేశారు. సో ఎప్పుడైతే మార్చారో ఇక్కడ రిజైన్స్ కూడా స్టార్ట్ అయినాయి. కవితక్క గారు గౌరవాధ్యక్షురాలు ఉన్నారు కాబట్టే కేసీఆర్ గారితో మాట్లాడే దమ్ము, ధైర్యం ఉన్న వ్యక్తి కవితక్క గారు మాత్రమే కాబట్టి కేసీఆర్ గారితో మాట్లాడి ఒప్పించి సుప్రీంకోర్టులో కొట్టేసిన వారసత్వ ఉద్యోగాలని కారుణ్య నియామకాల పేరిట ఉద్యోగాలు ఇప్పించారు. ఇట్లా వీళ్ళు కూడా ఇవన్నీ ఆమె రాసింది వీళ్ళంతా చెప్పుకుంటూ వచ్చిన అట్లా పనిచేసింది ఇట్లా పనిచేసిందని తెలియజేసుకుంటూ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘానికి రాజీనామా చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో భువనచంద్ర, రాకేష్, అనిల్, హరీష్, మనోజ్, హరి, రవి, శ్రీకాంత్ రెడ్డి, విష్ణు, గణేష్, హఫీజ్, నవీన్ రెడ్డి, పృథ్వీ, నిశాంత్ సాయి తదితరులు పాల్గొన్నారు. ఇట్లా ఈ వార్ నడుస్తున్నది. అల్టిమేట్గా ఈ వార్ ఏడిదాకా పోతుంది అని అంటే ఇది ఇక చల్లారే అవకాశం అయితే కనబడట్లేదు. ఇక ఆమె పార్టీ పెట్టే దిశగానే ఆలోచన చేస్తున్నట్టుగా కనబడతా ఉన్నది. మరి ఏం జరుగుద్ది అన్నది చూడాలి. యాక్చువల్లీ ఈ రిజైన్ చేసిన వాళ్ళ దాంట్లో వెంకట్ వీళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు యాక్చువల్గా.
కవిత రాసిన లెటర్ వీళ్ళు ఆ, జాగృతి నుంచి ఒక లెటర్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. దిస్ ఏ లెటర్ అంటే ఆమె రాసిన దాన్ని వీళ్ళు ఇందులో జస్ట్ ప్రింట్ చేసి పెట్టినట్టున్నారు. సేమ్ నేను ఇంతకుముందు చదివింది అంతా ఈ లెటర్లో. సరే వీళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. సో చూద్దాం ఇది రాబోయే రోజుల్లో ఇంకా ఎటువైపు దారి తీస్తుంది అన్నది. సో కేటీఆర్ కవితని అమెరికాలో ఉన్నప్పుడు ఆయన తీసుకోవాల్సిన యాక్షన్ ఆయన తీసుకున్నాడు. సో అమెరికాలో ఉన్నప్పుడు ఇది రెండోసారి నన్ను ఇబ్బంది పెట్టడం, నన్ను ఇంత దుర్మార్గంగా బయటికి గంటేసే ప్రయత్నం జరుగుతుందని ఆమె ఒక భారీ లేఖను కూడా రాయడం జరిగింది. సో వాట్ నెక్స్ట్ ఏం జరగబోద్దు అన్నది మన భవిష్యత్తులో చూడాలి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.